హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపరెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరూ అనుకుంటుంటారు ఏంటి ఇలా ఉన్నానని. ఇప్పుడే హెడ్ బాత్ అయ్యింది. నాకు కర్లీ హెయిర్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, కొంచెం అలానే ఉంటుంది. ఆరే అంతవరకు ఉండాలి. అసలు ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఒక డేట్కి వెళ్తున్నా. ఆ డేట్ ఏంటనేది షార్ట్ పెడతాను, ఎవరితో ఏంటి అనేది. ఇదైతే ఇప్పుడు రెడీ అవుతున్నా. మీకు నేను చెప్పాను కదా కామెంట్ చేసిన ప్రతి దానికి ఆన్సర్ చేస్తానని. సో ఆ కామెంట్స్లో కొన్ని పిక్ చేసుకున్నాను. అన్నిటికీ నేను చేస్తాను. నాకు ఇప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఆ 2 కనిపించాయి. సో అందుకు వాటికి ఇది చేస్తున్న వీడియో ఏంటంటే, ఒక బ్రదర్ సిస్టర్ నాకు బాగా గుర్తులేదు, కామెంట్ ఏమైనా వచ్చిందంటే స్కూల్కి కాలేజ్కి డిఫరెన్స్ నేను చేస్తాను అన్నాను కదా, అదైతే చేస్తున్నా. దీని నెక్స్ట్ ఏంటంటే, ఇంకో బ్రదర్ ఏమడిగారంటే ఆఫ్టర్ బీటెక్ ఏం చేస్తాను అంటే, మళ్ళీ కాలేజ్ ఏమైనా చదువుతానా, ఎడ్యుకేషనా లేకపోతే జాబా అని అడిగారు. దానికి ఆన్సర్ చేస్తాను. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మ్యారేజా అని, దానికి కూడా ఆన్సర్ చేస్తాను ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే, స్కూల్కి కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి. ఇంకా లేట్ చేయను, వేగంగా ఎండ్ చేసేయాలి, నాకు అంత టైం లేదు కదా. స్కూల్కి కాలేజ్కి నాకు ఎంత డిఫరెన్స్ వచ్చిందో తెలీదు. ఈ బీటెక్ 4 ఇయర్స్లో మాత్రము నాలో చాలా వేరియేషన్స్ నేనే చూశాను. ఏంటంటే, ఫస్ట్ నా స్కూల్ డిఫరెన్స్ నుంచి కాలేజ్కి చెప్తాను. స్కూల్లో నేను ఎలా ఉండేదాన్ని అంటే, 5th వరకు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండి, చాలా యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ అలా ఉండేదాన్ని. 6th, 7th, 8th కొంచెం డౌన్ అయ్యాను, కానీ అలానే ఉండేదాన్ని. బట్ 9th, 10th అయితే ఫుల్ డౌన్. ఎలా ఉంటుందంటే, ఒక రేటింగ్ ఉంటుంది కదా, ఇలా అంటే కింద నుంచి ఇలా వెళ్తుంది అంటారు, నాకు అలా ఉండదు, పైనుంచి ఇలా డౌన్ అయిపోయింది అనమాట 9th, 10thలో. మళ్ళీ ఇంటర్లో కూడా అలానే సైలెంట్గా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు బీటెక్ వచ్చాక సైలెంట్ కాదు, చాలా సీరియస్గా ఉండేదాన్ని ఫస్ట్ ఇయర్లో అయితే. ఇప్పుడు ఒకవేళ నాకు బీటెక్ వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత డిఫరెంట్. వాళ్ళే చాలా టైమ్స్ అన్నారు, నువ్వు ఇంత కన్వర్ట్ అవుతావు. నేను ఎక్కువ కన్వర్ట్ అయింది అయితే 3rd ఇయర్లో. అసలు నాకు తెలిసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాకే నేను ఇంత మాట్లాడడము ఇలా అయ్యింది. నేను ఫస్ట్ ఇయర్లో నార్మల్గా సీరియస్గా చాలా ఎవరితో అయినా చాలా కోపంగా ఉండేదాన్ని, నా ఫ్రెండ్స్ 4 మెంబర్స్తో తప్ప. మిగతా ఎవరితో అసలు కమ్యూనికేట్ అయ్యేదాన్ని కాదు ఎక్కువగా. అది సెకండ్ ఇయర్లో అయితే నార్మల్ కొంచెం మీట్ అయ్యేదాన్ని ఒక్కొక్కరితో. ఇంకా 3rd ఇయర్లో కొంచెం ఎక్కువ. ఇప్పుడు 4th ఇయర్లో అయితే కంప్లీట్ అందరితోనే ఫ్రెండ్స్ అందరితోనే కలివిడుకుంటున్నాను. బాయ్స్తో అంటే ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఒకేలా అంత కమ్యూనికేట్ అవ్వను, కానీ బట్ మాట్లాడతాను అవసరం వచ్చినప్పుడు. కానీ అందరూ ఏమనుకుంటారంటే, బాయ్స్ నేను చాలా హార్ష్గా ఉంటానని అనుకుంటారు. మరేంటో నేను అలా ఉంటానో లేకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుందో నాకు తెలియదు కంప్లీట్గా. ఇంకా స్కూల్ లైఫ్లో నాకు ఫ్రెండ్స్ అయితే ఉండేవారు నార్మల్గా. బెస్ట్ అయితే ఒక అమ్మాయి ఉండేది, తనకి నాకు ఇప్పుడు అంత కమ్యూనికేషన్ లేదు, ఏం డిస్టర్బెన్స్ కూడా మా మధ్య రాలేదు. నార్మల్గా ప్లేస్ చేంజ్ అయ్యాక అంత మరి ఏంటో కొంచెం డిస్టెన్స్ పెరిగింది, అలా అయిపోయింది. ఫ్రెండ్షిప్ అంతవరకే ఉండేది. నేను ఎక్కువ ఫ్రెండ్స్కి బిలీవ్ చేసేదాన్ని కాదనమాట. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బెస్టీలా ఉండేవాళ్ళు, అక్కడక్కడికి ఎండ్ అయిపోయేది నాది రిలేషన్ కూడా. ఇప్పుడు బీటెక్ వచ్చాక నేను 4 మెంబర్స్ని అనుకున్నా, అది కూడా కొంచెం అలగలగే అయిపోయింది రిలేషను. ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే నేను అంత స్ట్రాంగ్ అయితే కాదు, సక్సెస్ అయితే కాదు ఫ్రెండ్షిప్ విషయంలో. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వస్తే చిన్నప్పటి నుంచి నేను ఒకే లెవెల్లో ఉన్నా. ఇంకా ఇంటర్లో అయితే నాకు మండల్ స్థాయిలో వచ్చాను ఫస్ట్. బ్యానర్ కూడా వేసారు, అది పెద్ద ఇదేం కాదు మా సైడ్. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను అప్పటి నుంచి ఒకలాగే ఉన్నా. ఈ బీటెక్లో కూడా చాలామంది అన్నారు రీల్స్ చేసుకుంటూ స్టడీ లేదా అని. బీటెక్లో కూడా నేను ఉన్నదే చెప్పుకోవాలనుకుంటున్నాను, సెల్ఫ్ ఏం లేదు. ఏంటంటే, నేను ఆల్ క్లియర్, అన్ని సెమ్స్ ఆల్ క్లియర్ చేసినంత మాత్రాన ఎడ్యుకేషన్ ఉందా అంటే కాదు. నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయి అని అయితే నేను చెప్పను. బట్ యావరేజ్ నేను ఓకే అనిపించేది అయితే మ్యాథ్స్లో అంతే. నేను వచ్చింది ఐటీ సెక్టర్కి కదా, నాకు అంత కంప్యూటర్ స్కిల్స్ లేవు. కంప్యూటర్ని ఆపరేట్ చేయగలను, బట్ కోడింగ్ పైన అయితే అంత నాలెడ్జ్ నాకు లేదు. ఇది నా ఎడ్యుకేషన్ అయితే. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఎడ్యుకేషన్, బీటెక్ ఎడ్యుకేషన్ నాకు అన్నీ నచ్చాయి, అన్నీ నేను బాగానే చేశాను. ఇంకా యాక్టివిటీస్ వైజ్గా వస్తే నేను చిన్నప్పుడు ఎక్కువ కబడ్డీ ఇలాంటివి ఆడేదాన్ని. స్కూల్లో 9th, 10thలో డౌన్ అయిపోయాను కదా, అప్పుడు మరి గేమ్స్ ఆడలేదు. ఇంటర్లో అయితే పూర్తిగా మాకు నిల్లు ఏమీ ఉండేవి కాదు. ఇంకా బీటెక్ వచ్చి కూడా నేను ఎందులో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. డ్యాన్స్ అయితే ఒక 2 టైమ్స్ వేసాను, 2 టైమ్స్ అనుకుంటా వేసాను కాలేజ్లో. ఇంక ఈ ఫెస్ట్ వస్తుంది, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా ఇంకేముంటాయి డిఫరెన్సెస్ అంతా. నేను కన్వర్ట్ ఏంటంటే
ఇప్పుడు నేను ఎక్కువ కన్వర్షన్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాకే మాట్లాడడం, నవ్వడం, ఒకరితో కమ్యూనికేట్ అవ్వడము. ఇంకా నేను చాలా ఫేస్ చేశాను కూడా. ఎలా అంటే ప్రాబ్లమ్స్ అని కాదు, అంటే ఇది మాట్లాడడం తెలిసాక కొంచెం వాళ్ళతో వీళ్ళతో పరిచయం ఎక్కువైంది. ఇంకా మా నో వన్ కేర్స్ గ్యాంగ్ కూడా అంటే తయారయ్యింది, అందులో నేను ఉన్నాను అనమాట. ఇంకా ఇది నా డిఫరెన్స్. అయితే ఇంకేం డిఫరెన్సెస్ ఉంటాయో నాకు తెలీదు. నా చిన్నప్పుడు అంటే నా చిన్న 6th 7th వరకు అయితే నాకు ఫ్రెండ్స్ బాయ్స్లో ఉండేవారు. ఇప్పుడు ఎవరు మన నాతో టచ్లో లేరు. నా నెంబర్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను, ఇలా వీడియోస్ చేస్తున్నాను అని తెలిసి ఉంటుంది, కానీ ఎవరితో అయితే కమ్యూనికేషన్ లేదు. బీటెక్లో కూడా నాకంటూ కమ్యూనికేట్ అవ్వడానికి ఎవరు అంతగా లేరు. బట్ అందరితో మాట్లాడుతాను, నాకు ఎవరితో గొడవలు అలాగేం లేవులే. మళ్ళీ ఇంక ఇది నా చేంజ్ అయితే స్కూల్కి కాలేజ్కి. మళ్ళీ ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బీటెక్ అయ్యాక జాబా ఆర్ స్టడీ అని అడిగారు కదా. బీటెక్ అయ్యాక నేను ముందు అనుకున్నది అయితే ఒక 2 years జాబ్ చేసి అబ్రాడ్ వెళ్ళి వేరే ఏదైనా ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్నాను. అంటే ఎంటెక్ ఏమైనా 2 years గ్యాప్ తీసుకున్నాక చేయాలనుకున్నాను. ఎందుకంటే నా ఓన్గా నేను శాలరీ అంటే అమౌంట్ అనేది నేను సెట్ చేసుకున్నాక అంటే నా కాల్ పైన నేను ఉన్నాక నా అమౌంట్తో నేను చదవాలనుకున్నాను. బట్ ఇక్కడ మా కాలేజ్లో ఏంటంటే క్యాంపస్లో ఏం అవ్వట్లేదు, అర్థమైపోయింది. ఇంక నేను జాబ్కి వెళ్తానో లేదో కూడా నాకు డౌట్ అని. బట్ నేనైతే ఒక 3 companiesతో మాట్లాడాను. బట్ అవన్నీ కూడా జూన్లో ఓపెన్ అవుతాయి అన్నారు. అంటే ఇలా రిక్రూట్మెంట్ తీసుకుంటాను అని అన్నారు. సరేలా, అప్పటి వరకు మరి నేనేం చేస్తాను. ఇప్పుడైతే సర్చింగ్లో ఉన్నాను జాబు. కన్ఫర్మ్గా అయితే ఒక జాబ్ అని ఫిక్స్ అవ్వలేదు. దానికి తోడు ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో వెళ్తున్నాను ప్రజెంట్ ఒక్కొక్క కాలేజ్. దీనికి నాకైతే ఇష్టం లేదు టీచింగ్ ఫీల్డ్, బట్ నాకు అదే వస్తుంది. నాకు ఏది నచ్చదో నేను దానికే వెళ్ళాల్సి వస్తుంది, సిచ్యువేషన్ బేస్డ్. ఇంకా నేను కరెక్టే చెప్పాలి కదా ఏంటనేది. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, నేను నా ఫ్రెండ్స్ కొంచెం మాట్లాడుకున్నాక ఇప్పుడు కెరియర్ గ్యాప్ అనేది నాకు ఉండకూడదు ఒక ఇయర్ తర్వాత ఇంకో ఇయర్కి. సో అందుకు నేనేమనుకుంటున్నానంటే బీటెక్ తర్వాతే పీజీ చేయాలనుకుంటున్నాను. పీజీ చేస్తూ ఏవైనా జాబ్స్కి ట్రై చేస్తాను, ఎందుకంటే అక్కడ కెరియర్ గ్యాప్ రాదు, నాకు జాబ్ కూడా సర్చింగ్లో ఉంటుంది అని. ఇంకా సర్టిఫికెట్ కూడా వాల్యుబులే కదా పీజీది అని, అదైతే చేయాలనుకుంటున్నా. ఇంకా అబ్రాడ్ది క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. క్యాన్సిలే, ఇంకా నేను కన్ఫర్మేషన్ అవ్వలేదు కదా దానిపైన. బట్ నేనైతే జాబా స్టడీ అంటే క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను. బట్ ఇప్పుడు నా మైండ్లో అయితే పీజీ చేయాలని ఉంది. ఏమవుతుందో ఇంకా ఫేట్ అనుకోవాలి, చూస్తాను. నేను కూడా ఒకవేళ నేను ఏదైనా చేయాలనుకుంటే పక్కా మీకైతే అది షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మ్యారేజ్ అని కదా. మ్యారేజ్ ఏంటంటే నేను ఆల్రెడీ కిందటి వీడియోలో చెప్పాను. మ్యారేజ్ అయితే నాకు ఐడియా ఏమి ఇప్పుడు లేదు, ఆ థాట్ కూడా లేదు. ఎందుకంటే నేను ఒక 3-4 years గ్యాప్ తీసుకున్నాను. నా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా నాకు 0.01% కూడా ఆ థాట్ లేదు. మా పేరెంట్స్ కూడా నాకు చెయ్యాలని నాకు ఇస్తారు. మా పేరెంట్స్ అయితే ఒక 3-4 years ఇస్తాను అనుకున్నారు. నేను మరీ ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక 5 years అవుతుంది అంతే. మళ్ళీ ఏమో ఫేట్ మారి అయితే అవ్వచ్చు, మరి చెప్పుకోలేను. నేనైతే పక్క 5 years అని చెప్పగలను. ఇది గైస్ వీడియో అయితే నేను ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేనైతే ఇంకోటి చెప్పాలి. నేనైతే న్యూగా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే అది ఒక ఎడ్యుకేషన్ పర్పస్. అదేంటంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి దేనికి ఏంటి ఎవరి కోసం ఆ ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేది. ఆ ఛానల్ ఏమైతే మజా ఇన్ మ్యాథ్స్, అది అలా టైప్ చేస్తే ప్రెజెంట్ రావట్లేదు. సో దీపురెడ్డి 4718 చేస్తే ఆ ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకేంటంటే మీరు కామెంట్ చేసిన దానికి నేను వీడియో అయితే ఇప్పుడు చేశాను కదా. సో ఇంకే వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి, ఇంకా చేస్తారనుకుంటున్నాను. డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్.